ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, యెహోవాయే నాకు బలము. దైవజనులు ఒకరు ఇక్కడ దేవుడే తనకు బలము అని అంటూ ఉన్నాడు. నేను దేనికి భయపడక దేవుణ్ణే నమ్ముకున్నాను. ఆయనే నా రక్షణకు ఆధారణ భూతుడు. ఆయనే నా రక్షణకు కారణభూతుడు అని చెబుతూ ఇక్కడ దేవుడే తన బలము అని అంటున్నాడు. మనుషులు లోక కార్యముల యందు నమ్మకము కలిగిన వారై ఉంటూ ఉంటారు. తమకున్న బలము మీద, తమ బల సామర్థ్యము మీద, తమ బంధువర్గం మీద మనుషులు ఆధారపడి అదే తమకు బలము అని అనుకుంటారు. ప్రభుత్వము తమదే అని కొందరు అనుకుంటారు. అధికారము తమదే అని అనుకుంటారు. పోలీస్ వ్యవస్థ మా చేతులలోనే ఉన్నది అని అనుకుంటారు. వారి నమ్మకం అంతా కూడా ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే గొప్ప దేవుడు తన ప్రజలకు ఆయన బలమైనటువంటి వాడు. మనకు సంభవించేటువంటి కష్టము, నష్టము, శ్రమలు, ఇబ్బందులను చూసి మనం అనుకుంటాము, మనకు ఎవ్వరు తోడుగా లేరే, మనము ఇట్టి పరిస్థితులలో ఏమి చేయగలుగుతాము, వారు అధికారము కలిగిన వారు అని అనుకుంటూ ఉంటాము. అయితే మనము ఎవరికి భయపడక దేవుడే మన బలము అన్న సత్యమును మనము గ్రహించాలి. ఎలీషా కాలములో సిరియనుల రాజు దండెత్తుకొని ఇశ్రాయేలుల మీదకు వచ్చాడు. ప్రవక్త ప్రతి విషయమును గ్రహించి రాజుకు సమాచారము అందిస్తున్నాడని అతడు తెలుసుకొని మొదట ప్రవక్తను ముట్టబెడితే దేశాన్ని సులువుగా స్వాధీనము చేసుకోవచ్చు అని అనుకున్నాడు. అతడు తన రథములను, గుర్రములన్నిటిని కూడా దైవజనుడైన ఎలీషా యొక్క గుడిచె చుట్టూ మోకరింపచేశాడు. వేకువనే ప్రవక్త శిష్యుడు లేచి కనులెత్తి చూసినప్పుడు తమను చుట్టుముట్టిన శత్రు సైన్యమును చూసి అతడు జడుసుకున్నాడు. అతడు ప్రవక్త దగ్గరకు వెళ్ళి, నా ఏలినవాడా, ఇదిగో సిరియనులు మనలను చుట్టుముట్టినారు అని చెప్పాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, వారికంటే మనకున్న సైన్యము గొప్పది అని. దేవా, వీని చూచున్నట్లుగా వీడి కనులను తెరవమని ప్రార్థించినప్పుడు అతని పనివాని కన్నులు తెరవబడి ఆ సైన్యము చుట్టి దేవుని యొక్క సైన్యము అగ్నిరథములతో కూడా ఆయన దూతల సమూహము నిలుచుని ఉండుట అతడు చూసినాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడే నా బలము అని దైవజనుడు ఇక్కడ చెప్పినట్లుగా మీకు కలిగే శోధనలోను, అవమానములోను, నిందలోను కారణమే లేకుండా మీ మీదకు చెలరేగే శత్రువులను చూసి జడియకండి, భయపడకండి. దేవుడే నా బలమన్న నమ్మకము కలిగిన వారై విశ్వాసంతో ముందుకి కొనసాగండి. మీకు నలువైపులు వచ్చే శత్రువులు కనపడకుండా పోదురు. మిమ్మల్ని హింసించువారు మీ ఎదుట ప్రణమిల్లునట్లుగా దేవుడు చేయును. ఆయనే మీ బలము. ఆ బలము మీకు కావాలంటే, ప్రభువా, ఇన్ని దినములు నేను గ్రహించలేకపోయాను, నువ్వే నా బలమని ప్రభుకి మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి. ప్రార్థించుకుందాం. గనుడా, మీరే నా బలమని వేడుకొని నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం
ప్రభు మిమ్మలను దీవించునుగాక.